హాయ్ అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక వెసులుబాటు అంటే ఏంటిది? సపోజ్ మనకు నెల జీతం ఎంతో కొంత వస్తుంటుంది. అందులో అన్ని ఖర్చులు పోను కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి. దాన్నే ఆర్థిక వెసులుబాటు అని అంటారు. ఈ యొక్క పొదుపు చేసిన మొత్తంతోనే మనకు ఫ్యూచర్ డెవలప్ అవుతుంది. ప్లస్ మనము అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని మనకు ఆర్థిక వెసులుబాటు కలిగేలా ఎన్నో ప్రయోజనాలు ఆ యొక్క పొదుపు ద్వారా చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చే జీతంలో కొద్దిగా పొదుపుని అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణగా ఒక వ్యక్తి తీసుకుందాం. ఒక వ్యక్తి జీతం 30,000 రూపాయలు అనుకుందాం. అతనికి ఎంతో కొంత మొత్తం పొదుపు చేయాలన్నమాట. అతని నెల జీతం 30,000. అతని నెల జీతంలో అన్ని ఖర్చులను ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అతను సిటీలో ఉంటాడు కాబట్టి సొంత ఇల్లు ఉండదు, రెంట్కి ఉంటాడు. సో రెంట్కి కొంత మొత్తాన్ని తీసేద్దాం. ఎంత? ఒక 6,000 రూపాయలు అనుకుందాం. 6,000 రూపాయలు రెంట్కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రెండవది అతనికి ఇంటి ఖర్చులు, అంటే కూరగాయలకు, సామాన్కి, ఇంటి ఖర్చులు అంటే సామాన్కి, కిరాణం సామాను ప్లస్ కూరగాయలకు, బియ్యానికి, ఇతర ఒక 10,000 వేసుకుందాం. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులకు, స్కూల్ ఫీజులకు కొంత మొత్తాన్ని తీసేద్దాం. నెలకు కనుక మనం తీసివేస్తే ఒక 5,000 రూపాయలు అనుకుందాం. నెలకు 5,000 లెక్క తీసేస్తే సంవత్సరానికి 60,000 అవుతుంది అనమాట. ఈ 60,000లో స్కూల్ ఫీజులు పిల్లలకు వెళ్ళిపోతాయి. అలాగే మిగతా మనకు ఇతరత్ర ఖర్చులు ఉంటాయన్నమాట. ఇంకేమన్నా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, సినిమాలకు, లేదా ఇంకేమైనా వస్తువులు ఇతరత్ర తినడానికి వస్తువులు తెచ్చుకున్నప్పుడు కానీ ఇతర ఖర్చులు అనమాట. ఇతరత్ర ఖర్చులు ఒక 3,000 వేసుకుందాం. ఎంతైనా మొత్తం చూద్దాం. రెంట్కి 6,000, ఇంటి ఖర్చు 1,000 రూపాయలు, స్కూల్ ఫీజు 5,000, ఇతరత్ర ఖర్చులు 3,000. ఇందులో మొత్తం కూడా మనకు చూసినట్లయితే మనకు అన్ని ఖర్చులు వెళ్ళిపోయాయి అన్నమాట. సో అన్ని ఖర్చులు కూడా వెళ్ళిపోయినాయి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో ఖర్చులు అనమాట. సో చూసుకుంటే మొత్తం ఎంత వచ్చింది? 6, 16, 21, 24,000 రూపాయలు వచ్చింది. 24,000 రూపాయలు వచ్చింది. మనకు వచ్చే జీతం ఎంత? 30,000. ఇంకా మనకు మిగిలింది 6,000 రూపాయలు. మిగిలిన జీతం 6,000 రూపాయలు. ఓకేనా? ఈ 6,000తో మనము పొదుపు చేసుకోవాలి. పొదుపు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఈ 6,000ను పొదుపు చేస్తేనే మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ 6,000ను నెలకు 6,000 లెక్క 12 నెలలకు 6,000 లెక్క మనము పొదుపు చేస్తే 72,000 అవుతుంది. అంతే కదా? అలా ఒక 3 ఇయర్స్ మనము మెయింటైన్ చేస్తే ఇంటూ 7, 3 ఇయర్స్కి 6,000 లెక్క మనము పొదుపు చేసామనుకోండి, మనకు
2,16,000 రూపాయలు అవుతాయి. అంతేనా? 2,16,000 అవుతాయి. ఈ 2,16,000ను మనం ఏం చేద్దామంటే, సపోజ్ ఒక 15 లక్షలతో ఇప్పుడు మనకు జాబ్ ఉంది కాబట్టి 3 years తర్వాత మన జీతం వచ్చేసి 35,000 అవుతుంది. అంతే కదా? మన జీతం 3 years తర్వాత మన జీతం 35,000 అవుతుంది. ఈ 35,000లో మనకి ఇంకా ఒక 2,000 మిగిలినాయి అనుకుందాం, అన్ని ఖర్చులు. ఇక్కడ 2,000 ప్లస్ ఇక్కడ 3,000 ఎంత? సారీ, ఇక్కడ 2,000, ఇక్కడ మనకు మిగిలింది 6,000 ఎంత? ఈక్వల్ టు 8,000 మనకు 3 సంవత్సరాల జీతం 3 సంవత్సరాల తర్వాత మనకు మిలిగే జీతము 8,000 రూపాయలు. ఇప్పుడు మన దగ్గర 3 సంవత్సరాల తర్వాత 2 లక్షల రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఈ 2 లక్షల రూపాయలతోని ఏం చేద్దామంటే, మనకు ఒక 15 లక్షలతో లోన్ తీసుకుందాం. శాలరీ ప్రూఫ్తోని తీసుకుంటే దానికి ఈఎంఐ వచ్చేసి మనకు ఎంత లేదన్నా ఒక 15 ఇయర్స్కి 8,000 లెక్క మనము ఈఎంఐ కట్టి తెస్తే తీరిపోతుంది. అంతేనా? ఇప్పుడు మనకు ఈ 15 lakhs తీసుకున్నాం కదండి. ఈ 15 lakhsతో ఒక హౌస్ని మనం కొనుగోలు చేస్తాం. అప్పుడు సొంత ఇంట్లోకి వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు మనకు రెంట్ మిగిలిపోతుంది. ఎంత? 6,000 రూపాయలు. ఈ 6,000 ప్లస్ 8,000 మనం కట్టే ఈఎంఐ. సో ఒక 8,000 ఈఎంఐ పోగా 6,000 మిగులుతుంది మనకు. మళ్ళీ ఈ 6,000తో పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు మనకు సొంత ఇల్లు వచ్చేసింది, ప్లస్ 8,000తో ఈఎంఐ వెళ్ళిపోతుంది, ప్లస్ మళ్ళీ మంత్లీ మనకు 6,000 మిగులుతున్నాయి. సో ఈ విధంగా 15 years తర్వాత మనకు మన ఇల్లుపై ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మన సొంత ఇల్లు అవుతుంది అన్నమాట. 15 years తర్వాత మనకు సొంత ఇల్లు అవుతుంది అన్నమాట. అప్పుడు 8,000కు ప్లస్ 6,000 మిగులితే 14,000 రూపాయల నెలకు మనకు మిగులుతాయి అన్నమాట. ఈ విధంగా ఆర్థిక వెసులుబాటును చేసుకుంటే అవుతుందన్నమాట. ఆ విధంగా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని చేసుకుంటే ఆర్థిక వెసులుబాటు సెట్ అవుతుంది. ఫ్యూచర్లో అనుకున్న లక్ష్యాలను కూడా మనం చేరుకోగలుగుతాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.